ఇద్దరు మాజీ మంత్రులు బీజేపీలోకి. దాదాపుగా ఫస్ట్ రౌండ్ చర్చలు కంప్లీట్. కాంగ్రెస్లో దారులు మూసుకుపోవడంతో బీజేపీ వైపు. మరి అక్కడ దారి మూసుకుపోతే ఇక్కడ, ఇక్కడ దారి మూసుకుపోతే అక్కడ, కానీ ఎక్కడైతే ఉండరా ఈ పార్టీ మారిన నాయకులు, ఈ పార్టీలు మారిన వాళ్ళు, ఈ పార్టీలు మారిన వాళ్ళు. తెలంగాణ సమాజం ఆలోచించాలి, పార్టీలు కూడా ఆలోచించాలి. అప్పుడెప్పుడు ఎన్టీఆర్ రామారావు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు కొత్త తరం అనేటువంటి వాళ్ళు కొంతమంది వచ్చింది. అట్లా కొత్త తరంకి ఎవరు అసలు పార్టీలు ప్రాధాన్యత ఇవ్వదా? కొత్త తరాన్ని ఎందుకు ప్రోత్సహిస్తలేదు? ఈయన ఇంట్లో టికెట్ రాకపోతే అందులో టికెట్ రాకపోతే ఇంట్లో ఇదే ఈ 10 మంది 15 మంది పేర్లు తీయండి. ఈ 10-15 మంది పేర్లు తీస్తే ఇదే కేకే కాంగ్రెస్లో ఉంటాడు, టీఆర్ఎస్ పోతాడు, కాంగ్రెస్లో వస్తాడు. కడెంసేరి టీఆర్ఎస్లో ఉంటాడు, టీడీపీలో ఉంటాడు, కాంగ్రెస్ పోతాడు. ఎర్రబెల్లి దయాకర్ టీడీపీలో ఉంటాడు, టీఆర్ఎస్లో పోతాడు, ఇప్పుడు ఇంకో పార్టీలోకి పోతాడు. లేకపోతే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పక్కన ఉండేటువంటి కేసీఆర్ పక్కనో, రేవంత్ రెడ్డి పక్కనో. రేవంత్ రెడ్డి 3 పార్టీలు తిరిగినటువంటి వ్యక్తే. అట్లా ఈ 10 మంది ఆ 15 మంది తీస్తే అక్కడ తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 3 పార్టీలు మారినటువంటి వాళ్ళే. దానం నాగేందర్ ఈ పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీలో ఉన్నాడు, ఇంకో పార్టీలో పోయాడు. ఇట్లా పార్టీలు మారినటువంటి నాయకులకు మాత్రమే ప్రోత్సాహించి, అంటే వాళ్ళు బలంగా కనబడుతుంటే వాళ్ళని తీసుకొస్తే కొత్త తరం ఎప్పుడు బయటికి వెళ్తుంది? కొత్త ఆలోచన, నవయువకులు రాజకీయాలు ఎప్పుడు బయటకు వస్తారు? డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకే మీరు టికెట్లు ఇచ్చుకుంటూ పోతే సమాజంలో ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళకు, అవకాశాలు రానటువంటి వాళ్ళకు, కొత్త తరానికి, కొత్త ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకు ఎప్పుడు అవకాశాలు ఇస్తాయి ఈ పార్టీలు? మళ్ళీ ఎప్పుడో ఏదో పెద్ద గాలివానకు సునామీ లాంటిది వచ్చి కొట్టుకుపోతే మళ్ళీ కొత్త నీళ్ళు వచ్చినట్టుగా రావాలా? అప్పటిదాకా వీళ్ళకి లేదా? ఇవే ముఖాలు ఇక్కడికి, అవే ముఖాలు అక్కడికి. దాదాపుగా ఫస్ట్ రౌండ్ చర్చలు కంప్లీట్. వ్యక్తిగత అవసరాలు, కేసుల బారి నుంచి తప్పించుకునేందుకు లోక్సభలో పొలిటికల్ అడ్వాంటేజ్ చూసుకొని కమల్నాథ్ ఆలోచన. చేరికల విషయంలో ఈ ఇద్దరు మాజీ మంత్రులు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఐటీ, ఈడీ కేసులను వేర్వేరు రూపాల్లో ఎదుర్కొంటున్నారు. వాటి నుంచి బయటపడేందుకు బీజేపీ వైపు చూస్తున్నారనేటువంటిది నగరంలో జరుగుతున్నటువంటి రాజకీయ చర్చ. ఇంకొక అంశం ఇదే దాంట్లో దీనికి సంబంధించి ఈయనెవరు కంటోన్మెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు కంటోన్మెంట్లో పాపం అమ్మాయి లాస్యానంద చనిపోతే ఈరోజు ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా. ఈ కంటోన్మెంట్లో బీజేపీ అభ్యర్థితో ఒకటి చూస్తా. 2017లో అదే శ్రీ గణేష్ కాంగ్రెస్లో నుంచి టీఆర్ఎస్లో పోవడానికి ప్రయత్నం చేసి ర్యాలీ తీసి చివరి క్షణంలో పక్కకు పోయిండు. మళ్ళీ 2018లో సీన్ కట్ చేస్తే అనే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిండు. ఎవరు? ఈ శ్రీ గణేష్ అనేటువంటి వ్యక్తి. శ్రీ గణేష్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిండు. మళ్ళీ 2018 ఫలితాలు వచ్చినాయో లేదో తెల్లారి మర్నాడు 2018 ఎన్నికలు అయిపోయి 19 లోపే మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిండు. మళ్ళీ టీఆర్ఎస్లోకి పోయిండు. మళ్ళీ 2023 ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ 2023లో మళ్ళీ అదే అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిండు. ఈయన టీఆర్ఎస్ పోదాం అనుకున్నాడు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోవాలని ప్రయత్నం చేసిండు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి పోలేక మళ్ళీ బీజేపీకి వచ్చి, బీజేపీ నుంచి టీఆర్ఎస్ పోయి మళ్ళీ బీజేపీకి వచ్చి అభ్యర్థిగా అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు 2024కి వచ్చేసరికి మళ్ళీ ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నాడు. మళ్ళీ ఆయనే కాంగ్రెస్ అభ్యర్థి అవుతాడా లేదా పక్కన పెడితే మళ్ళీ కాంగ్రెస్లో చేరిపోయిండు. అంటే ఒకటే అభ్యర్థి 2015 నుంచి 2024కు 7 నెలల్లో 4-5 సార్లు పార్టీ మారిండు. అక్కడ 5 సార్లు పార్టీ మారినటువంటి వ్యక్తి. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు సమాజానికి ఏం సేవ చేస్తారు, ఏం మాట్లాడతారు, ఏ సిద్ధాంతం గురించి మాట్లాడతారు, ఏ ప్రజల గురించి మాట్లాడతారు, ఏ సేవ గురించి మాట్లాడతారు? ఇప్పటికైనా బీజేపీ లాంటివో కాంగ్రెస్ లాంటివో అక్కడ కార్యకర్తలకు ఓడిపోయినా సరే మేము కార్యకర్తలకు ఇస్తాం, నిలబెడతామని బీజేపీ కరడు కట్టినటువంటి ఒక బీజేపీ కార్యకర్తకు ఒక నాయకుడికి టికెట్ ఇవ్వగలుగుతుందా? కంటోన్మెంట్లో నిలబెట్టగలుగుతుందా? ఎట్లా 2026లో డీలిమిటేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఒక కరడు కట్టినటువంటి కాంగ్రెస్ నాయకుడికి వాళ్ళు, ఒక బీఆర్ఎస్ మంచి నాయకుడికి వీళ్ళు, ఒక బీజేపీ కార్యకర్తలకు ఇవ్వగలుగుతారా? కంటోన్మెంట్ లాంటి వ్యవహారంలో గెలిపే ప్రధానం కాబట్టి గెలుపు కోసం అంటే మీ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు ఎవరు గెలవరు అనేటువంటిది ఒక దానికి వచ్చేసారా? ఈ విషయాలు కూడా వెల్లడించాలి, ఈ విషయాలు కూడా చెప్పాలి. ఇట్లా ఇది ఒకటి కంటోన్మెంట్కు సంబంధించింది. ఎవరు ఎందుకు తీసుకొచ్చుకున్నారు, దీంట్లో ఎవరికి ఏమేమి లాభాలు వచ్చినటువంటిది పక్కన పెట్టేస్తే కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. ఈ మాజీ మంత్రుల్ని వీళ్ళను వాళ్ళను చేర్చుకోవడం ద్వారా వచ్చినటువంటి లాభాల కంటే నష్టాలు ఎంత జరుగుతాయనేటువంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.
ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.